హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మేము ఈరోజు పంపనూరు పార్కుకు వెళ్తున్నామండి. మేమైతే కళ్యాణ్ దుర్గం బైపాస్ బ్రిడ్జ్ నుంచి ఎంటర్ అయ్యామండి. అక్కడి నుంచి మనకు రాజా హోటల్ వస్తుంది, అలాగే బాలాజీ అపార్ట్మెంట్స్ తర్వాత మనకైతే తాటి బెల్లం టీ వస్తుందండి. ఈ తాటి బెల్లం టీ అనేది అయిపోయిన తర్వాత గీతం జూనియర్ కాలేజ్ వస్తుంది. ఈ గీతం జూనియర్ కాలేజ్ తర్వాత మనకైతే ఢిల్లీ పబ్లిక్ స్కూలే ఉంటుందండి. దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయిపోయిన తర్వాత మనకైతే 2 ఊర్లు అనేవి టచ్ అవుతాయండి. ఈ 2 ఊర్లు అయిపోయిన తర్వాత మనకైతే పంపనూరు అనేది వచ్చేస్తుందండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఆ లైక్ ఇస్తే నాకు ఎక్కువ వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి. కాబట్టి చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అనేది చేస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ పంపనూరు పార్క్ అనేది అనంతపూర్ డిస్టిక్లో ఉందండి. అనంతపూర్లోని ఒక గ్రామంలో పంపనూరు అనే గ్రామంలో అయితే మనకైతే ఈ పంపనూరు పార్క్ అనేది ఉందండి. మనకైతే అనంతపూర్లో ఫస్ట్ ప్లేస్లో అయితే నేషనల్ పార్క్ ఉందండి. నెక్స్ట్ అయితే ఈ పంపనూరు పార్క్ అనేది సెకండ్ ప్లేస్లో అయితే ఉందండి. మేమైతే నేషనల్ పార్కుకు చాలా టైమ్స్ వెళ్ళామండి, కానీ ఈ పంపనూరు పార్కుకు ఫస్ట్ టైం అనేది పోతున్నామండి. ఇక అయితే మేము పంపనూరు పార్కుకు వచ్చేసామండి. ఇక్కడ ఏం రాశారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెల్కమ్ టు నగరివనం అని పెట్టారు చూడండి. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. పార్క్ ఎంట్రీలో కంపల్సరిగా టికెట్ అయితే తీసుకోవాలంట అండి. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా కానీ టికెట్ అనేది 20 రూపీస్ అంట. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 అవుతుందండి. ఇక అయితే పార్కు క్లోజ్ చేసే సమయము 5:30కే అంట అండి. మేమైతే మార్నింగే వచ్చింటే బాగుండును. మనకైతే ఎంట్రీలో ఈ విధంగా 2 ఏనుగులు అయితే ఉంటాయండి. ఇక్కడ నుంచి అయితే మనము ఎంటర్ అవ్వాలి. ఇక్కడైతే నేను మా పిల్లలకు ఇద్దరికి హాయ్ చెప్పండి అంటే ఇక అయితే మా బాబు హాయ్ చెప్పారండి. మా పాప అయితే అస్సలు చెప్పదండి, హాయ్ చెప్పదు, అసలు వీడియోలో మాట్లాడమన్నా కూడా మాట్లాడదండి. ఇక అయితే స్టార్టింగ్లోనే మాకైతే ఇక్కడ జింక పిల్ల కనిపించిందండి. ఈ పార్కులో అయితే మనమైతే జింకను చూడొచ్చు. ఒక జింకనైతే వీళ్ళైతే పెంచుతున్నారు. అదే ఓ హాయో హై देखो डीर डीर ఈ జింక పిల్లనైతే చూసి మా పిల్లలైతే చాలా చాలా ఆనందపడిపోయారు. నేను కూడా ఫస్ట్ టైం అండి జింక పిల్లను దగ్గరగా చూడడము. వీళ్ళు ఎలా పెంచుతున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ మా పిల్లలైతే చూసి చాలా చాలా ఆనందపడిపోయారు. ఇక్కడైతే అన్ని బొమ్మలన్నీ ఉన్నాయండి. జిరాఫీ బొమ్మలు, అలాగే పులి బొమ్మలు, అలాగే నెక్స్ట్ జింక బొమ్మలు, ఈ విధంగా చాలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. ఈ జింక పిల్ల మటుకు అస్సలు ఎవరికే కానీ దొరకదండి. ఇది జింక పిల్ల లాగే కూడా లేదు. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ అనేది చేస్తున్నారు ఈ జింక పిల్లను చూసి. మా బాబు అయితే దీనిపైకి ఇది జిరాఫీనేమోనండి, ఈ జిరాఫీ పైకి ఎక్కాలని చాలా ట్రై చేశారు. ఇక అయితే మా ఆయన వద్దనే చెప్పేసరికి ఇక అయితే ఉండిపోయాడు. మేమైతే ఇక్కడ జిరాఫీ దగ్గర నిలబడి అయితే ఫొటోస్ అనేవి తీపిచ్చేసుకున్నామండి. ఇక అయితే మా బాబు ప్రతి ఒక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మనైతే ఎక్కేసాడండి. ఎక్కేసి ఫోటో అనేది తీపిచ్చుకోవాలని చాలా చాలా ట్రై చేస్తున్నాడు. ఇకైతే బాటిల్ అనేది మర్చిపోయాను, వెళ్ళి బాటిల్ అనేది తెచ్చుకుంటున్నారు. మా పాప అయితే చీతా దగ్గరికి వెళ్ళిందండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చీతా దగ్గరికి. అది రియల్ చీతానా బొమ్మనా అని కూడా అర్థం కాకుండా వెళ్ళిపోయింది. ఇకైతే మా ఆయన భయపడిస్తూ ఉంటే భయపడిపోతుంది. బొమ్మలు అయితే చాలా చాలా బాగా ఉన్నాయండి.
మేమైతే ఇక్కడ నిలబడి ఉంటే మా బాబు చూడండి అక్కడ బొమ్మ పైకి ఎక్కేసి డీర్ బొమ్మ పైకి ఎక్కేసి ఫోటో అనేది తీపిచ్చుకోవాలని మా ఆయన అయితే పిలుస్తున్నారు. చూపిస్తాను చూడండి ఎంత బాగా ఎక్కాడో. ఎవరి సపోర్ట్ లేకుండానే ఎక్కాడు. మా బాబుకు ఇలాగా బయట తిరగడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇకైతే మా ఆయన వెళ్ళేసి ఫోటో అనేది తీస్తున్నారండి. చాలామంది హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాగ పార్కులకి వస్తారండి. మార్నింగ్ 9 o'clockకి టిఫిన్ చేసి లంచ్ బాక్సెస్ తెచ్చేసుకుంటారండి. ఇకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ పార్కులోనే వాళ్ళు టైం మొత్తం స్పెండ్ చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటారండి. మేమైతే మిస్టేక్ అయితే చేసామండి. మేము ఆఫ్టర్నూన్ 3:30కి వచ్చాము కాబట్టి మాకైతే డబ్బులు అనేవి వేస్ట్ అయ్యాయండి. ఎవరైనా ఈ విధంగా పార్క్స్కి రావాలి అనుకుంటే మార్నింగే వచ్చేస్తే మనం లంచ్ బాక్స్ తెచ్చేసుకొని ఈవినింగ్ వరకు ఉండొచ్చండి. పిల్లలైతే చాలా చాలా బాగా ఆడుకుంటారు. మైండ్ అనేది ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇకైతే మనము పార్క్ ఎంట్రీ నుంచి వచ్చాము కదండి, దానికి రైట్ హ్యాండ్ సైడ్ అయితే మనకు ఆడుకునే ప్లేస్ అనేది ఉందండి. ఇక్కడ ఆడుకునేవి చాలా చాలా ఉన్నాయండి. ఉయ్యాలలు ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. చూడండి ఇక్కడైతే ఒక పెద్దది ఈ విధంగా వేశారండి. ఇక్కడైతే చాలామంది కూర్చొని భోజనాలు కూడా చేయొచ్చండి. నేను మా పాప అయితే సైక్లింగ్ అనేది చేస్తున్నామండి. మా పాపకు అస్సలు చేసేదే రావడం లేదండి. ఇక అయితే మా బాబు నేను చేస్తానని చెప్తున్నాడు. మా బాబు కూడా చేయడం రాక వదిలేసి అయితే వెళ్ళిపోయాడు. మనమైతే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇటువంటివి యూస్ చేస్తే కనుక కంపల్సరీగా వెయిట్ లాస్ అనేవి అవుతారండి. కానీ మనకు ఇంటి దగ్గర ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి ఉండవు కాబట్టి మనం చేయలేకపోతున్నాము. మనకు ఎవరికైనా ఇంటి దగ్గర పార్క్స్ ఉంటే మనము ఈజీగా వెళ్ళి అయితే చేసుకోవచ్చండి. మా బాబుకు కూడా రావడం లేదు. చూడండి ఎలా చేస్తున్నాడు చూడండి. రివర్స్ చేస్తున్నాడు. నేనైతే చెప్పినా కూడా వినడం లేదు. నెక్స్ట్ చూడండి మా పాప ఇక్కడికి ఎక్కి చేయాలని ప్రయత్నిస్తుంది కానీ ఎక్కలేకనే పోతుంది. మా పాప అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ ట్రై అనేది చేసిందండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యిందండి, నేషనల్ పార్కుతో పోలిస్తే ఈ పంపనూరు పార్క్ అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే అది చాలా ఎకరాసు ఉందండి. చాలా పెద్ద ప్లేస్లో అయితే కట్టించారు. కానీ పంపనూరు పార్కు చాలా కొద్దిగా ప్లేస్లోనే కట్టించారు. అలాగే ఆడుకునేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. అదే నేషనల్ పార్కులో అయితే మనకు ఎక్కువ ఆడుకునేవి ఉన్నాయి. ఉయ్యాలలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైనా అనంతపురం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు నేషనల్ పార్క్ చూడకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుందండి నేషనల్ పార్కు. ఆ నేషనల్ పార్క్ తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే ఈ పంపనూరు పార్క్ అనేది ఉందండి. ఇక్కడైతే ఆడుకునేవి కొద్దిగా తక్కువగానే ఉన్నాయని అయితే చెప్పచ్చండి. ఆడుకునే ప్లేస్లో మా పిల్లలైతే ప్రతి ఒక్కటి ట్రై చేశారండి. జారే బండ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ అయితే మా పిల్లలు ఇది ట్రై చేశారండి. దీన్ని ఏమంటారో కూడా నాకైతే అస్సలు ఐడియా అనేది లేదు. మా బాబు కన్నా మా పాప అనేది చాలా బాగా ట్రై చేసిందండి. చాలా డేరింగ్గా ఈ విధంగా పైకి వెక్కి నెక్స్ట్ కిందికి అనేది ఈ విధంగా నిచ్చెనలాగా ఉంటుందండి. ఈ విధంగా అయితే వచ్చేసింది. మా పాప అయితే చాలా యాక్టివ్, చాలా బాగా చేసిందండి. ఎటువంటి భయం లేకుండా అయితే 2 times అయితే చేసిందండి. ఇకైతే మా ఆయన చిన్న పిల్లవాడు అయిపోయారు. పార్కుకు వస్తే చాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాల కూడా ఇక్కడైతే ఊగుతున్నారు చూడండి. నెక్స్ట్ అయితే దీని పేరు అయితే సీసా అంట అండి. మా పాప అయితే ఆడుకుంటూ ఉంటే మా ఆయన కూడా ఒక సైడ్ ఎక్కి ఇకైతే మా పాపతో పాటు ఫుల్ అనేది ఎంజాయ్ చేసేసారు చూడండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా రౌండ్గా తిరిగేది ట్రై చేసాము. నెక్స్ట్ అయితే మా పిల్లలు ఇది ట్రై చేశారండి. ఇద్దరు ట్రై చేశారు. మా బాబు అయితే చాలా భయపడుతూ ఉన్నారండి. ఆడుకునే చోటనే ఒక సైడు ఈ విధంగా గొడుగు తయారు చేశారండి. ఈ విధంగా లోపల అయితే గొడుగు కింద అయితే లోపల ఈ విధంగా కూర్చోవడానికి ఉందండి. మేమైతే ఇక కూర్చొని వాటర్ తాగాము. అలాగే కొన్ని బిస్కెట్లు కూడా తిన్నామండి. మా బాబు చూడండి అలసిపోయి ఇకైతే వాటర్ అనేది తాగుతున్నారు. మా పాప అయితే అస్సలు వాటర్ కూడా తాగలేదండి, ఆడుకుంటూనే ఉంది. ఇకైతే నేను మా ఆయన కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము.
నెక్స్ట్ అయితే మేము ఆడుకునే ప్లేస్ నుంచి బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇదేదో సిమెంట్తో కట్టారండి. ఇదైతే తాబేలు అనుకుంటున్నాను. ఈ షేప్లో ఉంది చూడండి. ఈ సైడు ఆ సైడు ఈ విధంగా ఉన్నాయి, రెక్కల తిన్న ఉన్నాయి. ముందర ఏమో తల ఉంది. ఇదంతా చూడండి నాకైతే తాబేలే అని చెప్తున్నారు మా ఆయన అయితే. మీలో ఎవరైనా గెస్ చేస్తే ఇది ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మా బాబు అయితే క్రొకడైల్ అంటున్నారు, మా పాప అయితే పాము అంటుంది, మా ఆయన అయితే తాబేలు అంటున్నారండి. కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఏదో ముందర చూడండి ఈ విధంగా తల తిన్న ఉంది చూడండి. తల వెనకల ఆ విధంగా వచ్చింది. ఈ సైడు ఆ సైడు రెక్కల తిన్న వచ్చాయండి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ అనేది చేసేయండి. ఆ తాబేలు దగ్గర నుంచి పక్కనికి వస్తే కన్నా మనకైతే ఈ విధంగా ఒక మంచి పార్కు లాగా ఉంటుంది. మొత్తం గ్రీనరీగా సూపర్గా ఉంటుందండి. మేమైతే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాను. నేనైతే లాంగ్ వీడియో అయితే ఎక్కువగా తీయలేదండి. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చేసామండి. ఇలాగా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే కన్నా మనమైతే గౌతమ బుద్ధుని విగ్రహం వద్దకైతే వెళ్ళవచ్చండి. ఇక అయితే గౌతమ బుద్ధుని వద్దకు వెళ్ళి మా బాబు అయితే ఫ్లవర్స్ అనేది మందారం పువ్వులు అనేది పెట్టి గౌతమ బుద్ధుని మీద కూర్చొని ఫోటోలు అయితే తీపించుకున్నారండి. సో గౌతమ బుద్ధుని దర్శించుకొని ఇక అయితే కిందికి వస్తుంటే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక అయితే ఇంకా ఎంత ప్లేస్ చూడాలనుకున్నామండి. ఇక్కడ అయితే కొద్దిగా ప్లేస్ ఉంది ఇక పార్కులో చూడవలసినది. ఇక అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా పాప చూడండి ఫ్లవర్స్ అనేవి తెంపుతోంది. వర్షం అయితే ఫుల్గా పడిందండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే వర్షం అనేది పడింది. నేనైతే చెట్టు కింద అయితే కూర్చున్నాను. మా పిల్లలు చూడండి అక్కడ నెమలి విగ్రహం అనేది ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. మా ఆయన అయితే వీడియో తీయమంటే తీస్తున్నారు. చాలా ఎక్కువగా అయితే వర్షం అనేది పడిందండి. ఇక్కడైతే జామ చెట్లు కూడా ఉన్నాయండి. నేనైతే జామకాయ చెట్టును చూపిస్తున్నాను చూడండి. జామకాయలు చాలా పిందెలుగా ఉన్నాయండి. ఇక అయితే అవి తినడానికి పనికిరావు కాబట్టి మేమైతే తెంపలేదు. ఇక అయితే వర్షం అనేది వెలిచిపోయింది. వర్షం అనేది వెలిచిపోయిన తర్వాత మేమైతే కొద్దిసేపు రెస్ట్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడైతే మేము బిస్కెట్స్ నెక్స్ట్ వాటర్ కూడా తాగుతున్నాం. మా పిల్లలకు సెల్ దొరికింది కాబట్టి సెల్ అయితే చూస్తూ ఉన్నారండి. నేనైతే అరుస్తూ ఉన్నప్పటికీ కూడా మా పిల్లలు వదిలిపెట్టడం లేదు. నెక్స్ట్ అయితే మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మేమైతే మా పిల్లలు కొద్దిసేపు ఆడిచ్చి అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే చాలామంది విచిత్రంగా చూస్తున్నారండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే నన్ను సపోర్ట్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ వీడియో ఎవరైనా అనంతపూర్లో ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో నాది అనంతపురం అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.